టు బిగ్ సినిమా. నేను సర్తాజ్. రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు పలికితే చాలు బాక్స్ ఆఫీస్ లెక్కలు మారిపోతాయి, అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అలాంటి మన డార్లింగ్ ఈసారి ఎంచుకున్నది హారర్ కామెడీ ది రాజా సాబ్. వింటేజ్ ప్రభాస్ లుక్తో వెల్ ట్రై, కానీ రిజల్ట్ మాత్రం మిక్స్డ్. కానీ ఈ సినిమాకి ఓటీటీ ప్లాట్ఫామ్ మాత్రం రేట్ సాలిడ్గా కోట్ చేయడం ఇక్కడ విశేషం. మరి థియేటర్స్లో మిస్ అయిన మ్యాజిక్ ఓటీటీలో క్లిక్ అవుతుందా? ఇంతకీ ఏ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో ఇది స్ట్రీమ్ కాబోతోంది చూసిద్దామా? రెబెల్ స్టార్ ప్రభాస్ తెలుగు సినిమాను పాన్ ఇండియా మ్యాప్ పై స్ట్రాంగ్ గా నిలబెట్టిన పేరిది. బాహుబలి తర్వాత అతని ప్రతి సినిమా కేవలం సినిమా కాదు, ఒక ఎక్స్పెక్టేషన్. అలాంటి ప్రభాస్ ఈసారి తన కంఫర్ట్ జోన్ వదిలి ద రాజా సాబ్ తో హారర్ కామెడీ వైపు అడిగేశాడు. వింటేజ్ లుక్, ఫ్యామిలీ టచ్, ఇంకేం పక్కా ఎంటర్టైన్మెంట్ పై ఫుల్ హోప్స్. మొత్తానికి భారీ అంచనాల మధ్య జనవరి 9న థియేటర్లోకి వచ్చేసింది ఈ సినిమా. కానీ వచ్చి రాగానే థియేటర్లో పెద్ద షాకే ఇచ్చారు ఆడియన్స్. కామెడీ కనెక్ట్ కాలేదు, హారర్ భయపెట్టలేదు. మాస్ ఆడియన్స్ కి అసలు ఇది ప్రభాస్ సినిమాలా అనిపించలేదు. కామెడీ, హారర్, సైకలాజికల్ సీన్స్ అంచనాలకు తగ్గట్టు వర్కౌట్ కాకపోవడం, దయ్యాన్ని చూసి ప్రభాస్ భయపడే సీన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడం వంటివి సినిమాపై నెగటివ్ ఇంపాక్ట్ గట్టిగానే పడింది. దీంతో మిక్స్డ్ టాక్, ట్రోలింగ్స్. కట్ చేసి 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాకి 150 కోట్లకు పైగా నష్టం. కానీ ఇక్కడే తన మార్కెట్ పవర్ చూపించాడు ప్రభాస్. డిజాస్టర్ టాక్ ఉన్న ద రాజా సాబ్ డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ అన్ని భాషల్లో కలిపి సుమారు 80 కోట్లకు దక్కించుకుందట. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 2వ వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఎక్స్పెరిమెంట్స్ చేయడమే ప్రభాస్ స్ట్రెంగ్త్. రాజా సాబ్ ఓ ఫెయిల్యూర్ కాదు, ఒక రిస్క్. మరి ఆ రిస్క్ కు ఓటీటీలో న్యాయం జరుగుతుందా? థియేటర్ లాస్ ఉన్న డిజిటల్లో కొత్త లైఫ్ వస్తుందా? ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్లో చూసినప్పుడు ఈ సినిమా నిజంగా కనెక్ట్ అవుతుందా? మరికొద్ది రోజుల్లో తేల్పనుంది. టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు కొంతకాలంగా వెంటాడుతున్న ప్రశ్న ఒక్కటే, అసలు దేవరా 2 ఉంటుందా ఉండదా? 500 కోట్లకు పైగా వసూలు చేసిన బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు అనేదే మేజర్ క్వశ్చన్. ఇక ఎన్టీఆర్ వేరే సినిమాలో లైన్ లో పెట్టడంతో దేవరా 2 పక్కన పెట్టేశారా అనే డౌట్ కూడా ఫ్యాన్స్ లో మొదలైంది. అయితే వీటన్నిటికీ కూడా ఒక ఎండ్ కార్డ్ వేస్తూ దేవరా మేకర్స్ రిలీజ్ చేసిన అప్డేట్ తారక్ ఫ్యాన్స్ కి మంచి కిక్కిస్తోంది. ఇంతకీ దేవరా 2 ఎప్పుడొస్తోందో మేకర్స్ ఏమంటున్నారో చూసేద్దామా? యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన సినిమా దేవరా. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, టామ్ చాకో కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా 500 కోట్లకు పైగా వసూలు చేసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఇంత పెద్ద హిట్ తర్వాత ఫ్యాన్స్ ను వేధించిన ప్రశ్న ఒక్కటే, అసలు దేవరా 2 ఉంటుందా లేదా? మామూలుగా వదిలితే అంచనాలు ఉండేవి కాదు, కానీ సీక్వెల్ ఉంటుందని కన్ఫర్మ్ చేయడంతోనే ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసే పరిస్థితి. ఇక ఎన్టీఆర్ వేరే సినిమాలు లైన్లో పెట్టాడన్న వార్తలు రావడంతో దేవరా 2 లేకపోవచ్చన్న రూమర్స్ ఊపందుకున్నాయి. మొత్తానికి అభిమానుల్లో డైలమా పీక్స్ కు చేరింది. కానీ ఇప్పుడు ఆ డైలమాకు ఫుల్ స్టాప్ పడ్డట్టే కనిపిస్తుంది. నందిగామాలో జరిగిన ఓ ఈవెంట్ లో దేవరా మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. దేవరా 2 తప్పకుండా ఉంటుంది. మే 2026 నుంచి షూటింగ్ మొదలవబోతుందని, సినిమా 2027లో రాబోతుందని కన్ఫర్మ్ చేసేశారు. అంతే, తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్. సోషల్ మీడియాలో అయితే ట్వీట్స్, ట్రెండ్స్, సెలబ్రేషన్స్. ఇదిలా ఉంటే ఈ మధ్య కొరటాల శివ వేరే కథతో హీరోల వెంట తిరిగాడు. పవన్ కళ్యాణ్ కి కూడా కథ చెప్పాడు, కానీ ఏ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. తాజాగా మళ్ళీ ఎన్టీఆర్ నుంచి పిలుపు వచ్చింది. ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్ కూడా జరిగింది. అయితే అది కొత్త కథనా లేదా దేవరా 2నా అన్న అనుమానాలకి తాజాగా కన్ఫర్మేషన్ తో క్లారిటీ వచ్చేసినట్టే. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ షూటింగ్ లో బిజీ ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమా పూర్తయ్యాక కొరటాల సినిమాకి రానున్నాడట. అంటే త్రివిక్రమ్ సినిమా మరింత లేట్ కానుందన్నమాట.
ఇప్పటికే జనతా గ్యారేజ్, దేవరా వంటి సూపర్ హిట్స్ తో కొరటాల ఎన్టీఆర్ కాంబోకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. మరి ఇప్పుడు ఇదే కాంబోలో హ్యాట్రిక్ హిట్ కొడతారా తెలియాలంటే 2027 వరకు వెయిట్ చేయాల్సిందే. తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మనశంకర వరప్రసాద్ సక్సెస్ ఈవెంట్ లో ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి కమెంట్స్ పై తెగ ఫైర్ అయిపోయింది సింగర్ చిన్మయ్. కాస్టింగ్ కౌచ్ లేదనటం కరెక్ట్ కాదని, అసలు సమస్య ఏదంటూ ఇదిగో ఇలా సాలిడ్ కౌంటర్ వేస్తూ పోస్ట్ రిలీజ్ చేసింది ఈ మీ టూ ఫైటర్. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదంటూ కామెంట్స్ వదిలాడు మెగాస్టార్ చిరు. ఇండస్ట్రీ అద్దం లాంటిదని, అందులో కనిపించేదే నిజమన్న కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దీంతో ఆ మాటలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది సింగర్ చిన్మయ్. కాస్టింగ్ కౌచ్ లేదు అనడం అబద్ధమంటూ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న చేదు నిజాలను ఎక్స్ వేదికగా బయట పెట్టేస్తుంది ఈ మీటూ ఫైటర్. గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి అంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, హార్డ్ వర్క్ని ఆసరాగా చేసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. కమిట్మెంట్ అనే పదానికి ఇండస్ట్రీలో అర్థమే మారిపోయింది. వృత్తి పట్ల నిబద్ధత కాదు, శరీరాన్ని అప్పగిస్తేనే అవకాశం అనే పరిస్థితి ఉందని, పాత్ర కావాలంటే ప్రతిఫలం కావాలంటూ సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారంటూ తెగ ఫైర్ అయిపోయింది. ఇక్కడితో ఆగకుండా తనకు ఎదురైన పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం గమనార్హం. నా తల్లి ముందే నమ్మిన మనిషి బోర్డర్ క్రాస్ చేశాడని, ఇక సెక్సువల్ హెరాస్మెంట్తో ఒక ఫేమస్ సింగర్ ఏకంగా ఇండస్ట్రీనే వదిలేసిందంటూ సెన్సేషన్ కామెంట్స్ వదిలింది ఈ కోలీవుడ్ సింగర్. ఇంకా షాకింగ్ ఏంటంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళే ఇప్పటికీ స్టేజ్లపై స్పీచ్లు ఇస్తున్నారని కామెంట్ చేయడం విశేషం. అయితే మెగాస్టార్ చిరంజీవి గారి తరం వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరు. లెజెండ్స్ తో పనిచేసిన వాళ్ళంతా లెజెండ్సే, కానీ ఆ రోజులు ఇప్పుడు లేవు. అప్పుడు మహిళల్ని స్నేహితుల్లా, కుటుంబ సభ్యుల్లా చూసేవారు. ఇప్పుడు ఆ వాతావరణం కనిపించడం లేదు అంటూ ఇండస్ట్రీపై సాలిడ్ గానే అటాక్ చేసింది చిన్మయ్. ఏదేమైనా కాస్టింగ్ కౌచ్ నిజమా అబద్ధమా, అసలు మౌనం వహించాలా లేక మాట్లాడాలా అన్నదే ఇప్పుడు $1 బిలియన్ క్వశ్చన్. చూడాలి చిన్మయ్ చేసిన కామెంట్స్ కి చిరు ఎలా రియాక్ట్ అవుతాడో. విజయ్ చివరి సినిమా అని అభిమానులు సంబరపడేలోపే షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి కోర్ట్స్. థియేటర్లలో నడవాల్సిన జననాయకన్ ఇప్పుడు కోర్ట్ హాల్స్ లో నడుస్తోంది. మరి సెన్సార్ సర్టిఫికేట్ ఒక ఫార్మాలిటీ అనుకుంటే అదే ఈ సినిమాకు పెద్ద అడ్డంకిగా మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా ఫిబ్రవరిలో అయినా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న మేకర్స్ కి ఇదిగో ఇలా సడన్ షాక్ తగలడంతో అసలు ఈ సినిమా రిలీజ్ అవుతోందా లేదా అంటూ డీలా పడిపోతున్నారట విజయ్ ఫ్యాన్స్. తమిళ పొలిటికల్ సినీ వర్గాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. అదే హెచ్ వినోద్ దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన జననాయకన్. జనవరి 9న ద రాజసాబ్తో పాటు బరిలోకి దిగాల్సిన సినిమా. అప్పటి నుండి సెన్సార్ సమస్యలతో చిక్కుకుపోయిన ఈ సినిమా ఎట్టకేలకి తాజాగా యుఏ సర్టిఫికేట్ వచ్చేసిందని, ఇక రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ పక్కా అనుకునే లోపే మళ్లీ రెడ్ సిగ్నల్ వేసింది మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్. యుఏ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ సెన్సార్ బోర్డ్ వాదనలు పూర్తిగా వినలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది కోర్టు. అంటే జననాయకన్ మళ్ళీ మొదటి స్టేజ్కే బ్యాక్ అన్నమాట. చూస్తుంటే ఇది కేవలం సర్టిఫికేట్ ఫైట్ లా లేదు, విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు వచ్చిన లీగల్ టెస్ట్ లా ఉంది.
సినిమాలో పొలిటికల్ కంటెంట్, పవర్ఫుల్ డైలాగ్స్. అదే కారణంగా స్క్రీన్ మీదున్న ప్రతి సీన్ కోర్టు రూమ్లోనూ హాట్ డిస్కషన్ అవుతుంది. రివైజింగ్ కమిటీకి పంపాల్సిన సినిమాను నేరుగా సర్టిఫికెట్ ఇవ్వలేమంటోంది సెన్సార్ బోర్డ్. మొత్తానికి భారీ బడ్జెట్, పవర్ఫుల్ పొలిటికల్ కంటెంట్, విజయ్ కెరీర్లో చివరి సినిమా అన్న టాక్. అన్నీ కలిసొచ్చినా ఆ అంచనాలని క్రాస్ చేస్తూ జననాయగన్ ఇప్పుడు కోర్టు బోన్లో చిక్కుకుందన్న మాట. కోర్టుల వాలకం చూస్తుంటే సినిమా ఫిబ్రవరి రిలీజ్ కూడా కష్టంగానే కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా జనాల కోసం నిలబడే నాయకుడిని వెండి తెరపై చూడాలంటూ ఫ్యాన్స్ మాత్రం వెయిటింగ్లోనే ఉండడం విశేషం. చూడాలి మరి అన్ని అడ్డంకుల్ని దాటుకుని జననాయకుడు థియేటర్లోకి ఎప్పుడు వస్తాడో. ఎస్ ఒరిజినల్స్ మూవీవర్స్ స్టూడియోస్ బ్యానర్లపై సృజన్ ఎరబోలు, ఆదిత్య పిట్టి నిర్మించిన సినిమా ఓం శాంతి శాంతి. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో ఈషా రెప్ప, తరుణ్ భాస్కర్ జంటగా కలిసి నటించిన ఈ సినిమా ఈ నెల 30న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించుకుంది. నన్ను పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏం పడలేదు ఇక్కడికి రావడానికి. జస్ట్ సృజన్ ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఉంది, కొంచెం తరుణ్ గురించి మంచి మాటలు ఏమన్నా చెప్పని చెప్పాడు. నేను చెప్పనని చెప్పిన. ఆబ్వియస్లీ ఎందుకు చెప్పాలో కూడా నాకు అర్థమైతలేదు. అప్పుడు ఎప్పుడో చేసిండు, మళ్ళీ ఎప్పుడు అడిగినా ఎప్పుడు వెళ్ళి ఇట్లా తరుణ్ ఏమన్నా చేద్దామా అంటే చేద్దాం చేద్దామని ఒక 3 డిఫరెంట్ మాడ్యులేషన్స్లో చెప్తుంటాడు. బట్ టు సీ తరుణ్ లైక్ దిస్ ఫ్రమ్ ఫలక్నుమా దాస్ యాజ్ అన్ యాక్టర్ టు ఇవాళ ఇక్కడ దాకా ఓం శాంతి శాంతికి చాలా చాలా బాగా అనిపిస్తుంది. చాలా చాలా ముచ్చటేస్తుంది. అండ్ ఒక నదిలాగా పారుతున్నావు తరుణ్, అది చాలా మంచిగా ఉంది. అంటే చాలామంది బయట ప్రొడ్యూసర్లు అడుగుతారు, చెప్పు మీ ఫ్రెండ్కి సినిమాలు చేయమని, ఏమో చేస్తున్నాడు, ఖాళీ ఉన్నాడు అది అని. బట్ అవసరం లేదు. అండ్ అది ఇంతకంటే బాగా ప్రస్ఫుటంగా చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ ఐ థింక్ వాళ్ళు చూసి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. అండ్ ఐఎమ్ సో వెరీ హ్యాపీ తరుణ్. నీకు తెలుసు నేను ఎంత హ్యాపీగా ఉంటాను నువ్వు యాక్ట్ చేసిన ప్రతిసారి. ఇది ఒక్కటనే కాదు, ఏదైనా స్క్రిప్ట్ తీసుకొచ్చి నీ దగ్గరికి తరుణ్ చేస్తాడా లేదా అని అడిగితే అంటే నాకు అట్లీస్ట్ ఒక లిట్మస్ టెస్ట్, అంటే ఓ మనోడు చదివిండు, ఇది నచ్చింది, నేను కూడా ఇది చేయొచ్చు అనే ఒక ధైర్యం నాకు వస్తుంది. అండ్ అందుకే నేను ముందుగా చాలా సంతోషంగా ఉన్నా. ఈ సినిమా నువ్వు వద్దన్నా నేను చూస్తా ఆబ్వియస్లీ. తరుణ్ ఈజ్ లైక్ మోర్ దెన్ ఫ్యామిలీ. చాలామందికి మనం తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేస్తాము, తెలిసిన వాళ్ళ కోసం విల్ స్టాండ్ ఫర్ దమ్. అంటే ఇప్పుడు చేసిన హెల్ప్ నేను చెప్పలేను, కానీ తరుణ్ స్టూడ్ ఫర్ మీ. అంటే పరిచయం ఉన్న వాళ్ళ కోసం ఎవరైనా నిలబడతారు. నేను పరిచయం లేనప్పుడు ఆయన నా కోసం నిల్చున్నాడు ఒక టఫెస్ట్ సిచ్యువేషన్లో లైఫ్లో. అండ్ నాతోనే కాదు, హీ డస్ దిస్ టు సో మెనీ పీపుల్ అరౌండ్ హిమ్. ఆయనకు పరిచయం ఉంటే చాలు, జస్ట్ పరిచయం ఉన్న వ్యక్తికి హీల్ డూ వాట్ ఎవర్ హీ క్యాన్. మోస్ట్ హానెస్ట్ పర్సన్ ఇన్ మై హోల్ లైఫ్. అండ్ సినిమా డైరెక్టరు, సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావడం, నన్ను సినిమాలో పెట్టుకోవడం, ఇవన్నీ పక్కన పెడితే ఐ ఫీల్ సో లక్కీ టు నో దిస్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఐ ఆల్వేస్ టెల్ దిస్, హీ ఈజ్ మై బ్లడ్ బ్రదర్. అండ్ ఈ సినిమాకి గెస్ట్ కాదు, ఫోన్ చేస్తే నేను ఆయన మాట్లాడకముందు రేపు వస్తున్నా అని చెప్పిన, బికాస్ దిస్ ఈజ్ మై హోమ్ ఫంక్షన్. సో ఆల్ ద బెస్ట్ తరుణ్. ఆల్ ద బెస్ట్ మ్యాన్. వాట్ అ లవ్లీ మ్యాన్. నేను ఎప్పుడో ఒక 3-4 ఇయర్స్ మేము మీకు మాత్రమే చెప్తా చేసినప్పుడు, ఏంది మరి డైరెక్షన్ చేయవా అంటే, నోరే నేను ఐఎమ్ జస్ట్ ఫ్లోయింగ్ అంతే, జస్ట్ క్రియేటివిటీ రే, ఐఎమ్ జస్ట్ ఫ్లోయింగ్ అన్నాడు. ఓ షిట్, ఓకే చాలా డీప్ ఉన్నట్టుంది ఫిలాసఫీ, దీన్ని ఎక్కువ మాట్లాడకపోతేనే మంచిది అని. బట్ ఐ లైక్ యూ యాజ్ అన్ యాక్టర్, ఐ లవ్ యూ యాజ్ అ డైరెక్టర్ ఆబ్వియస్లీ. తరుణ్ భాస్కర్ కల్చర్లోంచి ఒక సినిమా డైరెక్టరు తన ఫస్ట్ ఎయిడ్తో డైరెక్ట్ చేస్తుంటే తనకు డైలాగులు రాసి ఒక క్యారెక్టర్ కూడా చేయటం, దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, వెరీ హెల్దీ సినర్జీ, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి పైకి రావటం, మంచి సినిమాలు చేయటం, అలాంటి వాతావరణం తీసుకురావటం, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్. ఇంత హెల్దీ అట్మాస్ఫియర్ సినిమా డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుంది. జై క్రిష్, యువర్ సాంగ్స్ ఆర్ అమేజింగ్. I think I'm going to wish everyone a grand success and welcome Vivek, Anup to Telugu industry. Great people into Telugu cinema. ఇంతకాలం హీరోయిన్లు ఫస్ట్ 2 సినిమాలు 2 మాటలు తెలుగులో మాట్లాడటం విన్నాం. ఇప్పుడు బాంబే నుంచి ఒక ప్రొడ్యూసర్ తెలుగులో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం. ఓం శాంతి శాంతి శాంతి. సో ఇప్పుడు మీ ట్రైలర్ చూసినప్పుడు ఆ యాస అంతా చాలామంది చెప్తున్నారు చాలా బాగుంది, చాలా ఉంది అంటే ఆయన పెట్టిన ఎఫర్ట్ అట్లా ఉంది.
ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ తరుణ్, అండ్ ఐ హోప్ మీ డైరెక్షన్లో కూడా నేను వర్క్ చేస్తాను అనుకుంటున్నా. ఏమో అంట. ఓకే. అబ్బాయి అయితే అంటే ఆయన ఎప్పుడు అబ్బాయిలే కాస్ట్ చేస్తారా? బాయ్స్ క్లబ్బా? ఓకే, ఐఎమ్ ఆల్సో బాయ్. యాక్చువల్లీ సినిమా చూస్తే తెలుస్తుంది దెబ్బలు బాగా ఎవరికి పడ్డాయో, ఎవరికి అంటే మీకు చూస్తే తెలుస్తుంది. ఆ ఉక్రోషం అంతా కూడా మీకు చూసినప్పుడు అరే షిట్ నేను ఇలా ఉండాల్సింది కదా అని అనిపిస్తుంది అమ్మాయిలకు చూసినప్పుడు. అండ్ అందరు కపుల్స్ కూడా బాగా రిలేట్ అవుతారు ఈ స్టోరీ. ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు, హ్యాపీగా నవ్వుకోవచ్చు. థియేటర్స్కి వెళ్ళి Jan 30th తప్పకుండా చూడండి. ఓం శాంతి శాంతి శాంతి. నాకు కాస్టింగ్ చేసేటప్పుడు కూడా నెట్ఫ్లిక్స్ రాములా చేసేటప్పుడు కూడా ఐ రియలీ వాంటెడ్ సంబడి లైక్ హర్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాస్ ట్రయింగ్ టు అప్రోచ్ ఈషా యాజ్ వెల్. కాకపోతే ఆమె వేరే ఆంథాలజీలో షీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఈషా ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ శాంతి 100%. ఎందుకంటే ఆమె జర్నీ ఏదైతే ఉందో చాలామందికి తెలియదేమో కానీ ఆమె ఎక్కడా చెప్పలేదు. షీ ప్రిఫర్స్ సైలెన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ హూ ఆర్ ఫైటింగ్ దే ఆర్ మోస్ట్లీ సైలెంట్. వాళ్ళు డప్పు కొట్టుకోరు, అందుకనే వాళ్ళందరూ శాంతి. అంటే దే ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ సైలెన్స్. ఆ రెసిలియన్స్ ఏదైతే ఉందో అది ఐ ఓన్లీ సీన్ దట్ ఇన్ ఈషా. ఎటువంటి క్రిటిసిజం వచ్చినా, ఎటువంటి మాటలు మాట్లాడినా, ఇప్పుడు ఆన్లైన్ ఎట్లా అయిపోయిందంటే ఒక వార్ ఫీల్డ్ అయిపోయింది. నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చే వరకు, ఎస్పెషలీ తెలుగు అమ్మాయిలు ఆ కన్సర్వ్డ్గా ఉండాలి, రిజర్వ్డ్గా ఉండాలన్న దాని నుంచి బయటికి రావడం, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ పర్ఫామ్ చేయడం, టు టేక్ ఎవ్రీథింగ్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్, గో బ్యాక్ హోమ్, కన్విన్స్ ఫాదర్స్, కన్విన్స్ హస్బెండ్స్. దానికి శ్రవంతి గారు లాంటి మనుషులకి, ఈషా లాంటి లేడీస్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ దట్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ, ఒక చిన్న ఇంటర్వ్యూ పోయినా కానీ నేను చూస్తుంటా ప్రెఫరెన్స్ నాకు ఇస్తారు. ప్రెఫరెన్స్ ఎప్పుడు హీరోకి ఇస్తారు. సార్ ఓకేనా, సార్ మీరు ఓకేనా, ఓకే, దాని తర్వాత హీరోయిన్ ఎప్పుడు కానీ ఇప్పుడు నుంచి మారాలండి. అది మా సినిమాకి హీరో మేమందరం కాదు, మా సినిమాకి హీరో ఈషా. సో కొంచెము ఆ మైండ్ సెట్ని మార్చాలి. దానికోసమే ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం నాకుంది. తప్పకుండా మీరు థియేటర్కి వెళ్తారన్న నమ్మకం కూడా ఉంది. మీరు ఎంజాయ్ చేస్తారన్న నమ్మకం ఉంది. గో వాచ్ దిస్ ఫిల్మ్, యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇది వాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టార్.